హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ పల్లి కొత్తిమీర పచ్చడి అండి. చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. మరి ఎన్ని కూరలు ఉన్నా ఇలా రోటి పచ్చళ్ళు రోజుకోటి చేసుకున్నామంటే హాయిగా కడుపు నిండా తినేసేయచ్చు. ఈ రెసిపీ కోసం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మరి స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఇప్పుడు పల్లీలు తీసుకోవాలండి. పల్లీలు మనం తీసుకున్న మెజర్మెంట్ని బట్టి కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. పల్లీలను ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయినప్పుడు ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, ఒక అర డజన్ వెల్లుల్లి, ఒక 4-5 పచ్చిమిర్చి. మనం తీసుకున్న పల్లీలను బట్టి నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు పల్లీలు తీసుకున్నాను. ఒక 2 ఇంచుల వరకు చింతపండు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు సగం వేగిన తర్వాత వేసుకున్నాం అనుకోండి, వేగేలోపు పల్లి అంతా కూడా బాగా డీప్ ఫ్రై అయిపోతుంది. ఇందులో జస్ట్ చిన్న సైజు టమాటా ఒకటి వేసుకున్నానండి. కట్ చేసుకొని టమాటాని కూడా వేసి బాగా టమాటా కాస్త మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా కాస్త మెత్తబడుతుంది. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర అనేది 2 కప్పుల వరకు తీసుకోవాలి కడిగి. మనం పల్లీలు ఎంతైతే తీసుకున్నామో దానికి ఆపోజిట్గా కొత్తిమీర తీసుకున్నాం అనుకోండి, ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చడి. మొత్తం ఒకసారి కలిపేసుకొని కొత్తిమీర అంతా కలర్ చేంజ్ అయ్యి కొంచెం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలోకి పచ్చడి కింద బరకగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు చల్లారింది కదా. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో తీసేసుకొని పచ్చడి చేసేసుకుందాము. ఈ పల్లి కొత్తిమీర పచ్చడి అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. దీన్ని మనం చపాతీ, దోశ, రైస్ ఎందులో అయినా సరే తినేసేయచ్చు, అంత బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ పచ్చడి రెసిపీని ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదండి, పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఇది వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆహా, లొట్టలు వేయాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ట్రై చేసేయండి పచ్చడి రెసిపీని. అన్నీ ఇంట్లో ఇంగ్రీడియంట్సే కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.